నెల్లూరు రాంజీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరవర్గ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతికి అందించిన సేవలను నేతలు స్మరించుకున్నారు। బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు ఎనలేనివని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు। ఈ రోజు సమాజంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ప్రజలు సముచిత న్యాయం, గౌరవం పొందాలంటే అది అంబేద్కర్ గారి కృషి ఫలితమేనన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సముచిత గౌరవం కల్పించేలా చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు। जोहार डॉक्टर बिआर अंबेडकर, जोहार डॉक्टर बिआर अंबेडकर, अमर है डॉक्टर बिआर अंबेडकर, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను। 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లీడర్లు, మహిళా లీడర్లు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। వీరందరితో కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కానీ ఆయన చేసినటువంటి కృషి ఈరోజు సమాజంలో మనము ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండగలుగుతూ ఉన్నారంటే, అలానే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఈరోజుకి సముచితమైనటువంటి న్యాయం, స్థానం కలిగిందంటే అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి వల్ల అన్న విషయాన్ని ఈరోజు అందరితో కూడా స్మరించుకోవడం కూడా జరిగింది। ఆయన ఆశయాల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి న్యాయం ఉండాలన్న ఆలోచనతో ఆయన చేసినటువంటి కృషి అందరికీ కూడా తెలిసిందే। అదేవిధంగా విజయవాడలో అత్యంత భారీ విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అత్యంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని కేవలం ఈ రాష్ట్రానికే కాక ఈ దేశం, ఈ ప్రపంచంలోనే చర్చించుకునేలాగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది। అయితే దాన్ని చూసినటువంటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలను కానీ వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం। అలా ఒక నిజమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని వారందరికీ కూడా న్యాయం చేసి వారందరినీ కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది। మరి ఆ ఆశయంతోనే ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కానీ, అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే పందాలో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది। తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాలను కానీ కొనసాగించడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తాను।